హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అంగన్వాడీ పాలతో రసమలైని అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. క్విక్గా ఈజీగా అయిపోయి స్వీట్ అండి ఇది. లీటర్ పాలను తీసుకుని ఒక హాఫ్ లీటర్ పాలు అయ్యేదాకా బాగా మరిగించుకోవాలండి. పాలలో ఒక హాఫ్ లీటర్ కాదులేండి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే వాటర్ని యాడ్ చేయకుండా మరగబెట్టడం వల్ల అడుగు అనేది మాడిపోయింది. అలాగే యాలక్కాయలను కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. పాలు అనేది ఈ విధంగా మరుగుతూ ఉంటాయి. మరిగిన తర్వాత ఒక నిమ్మకాయని మనం కట్ చేసుకొని అందులో పిండేసుకోవాలండి. పిండుకున్న తర్వాత పాలు అనేది విరిగిపోతాయి. నిమ్మకాయ పిండుకోవడం కన్నా ఇలాంటిది అనేది ఒకటి ఉంటే మీకు ఈజీగా నిమ్మకాయ అనేది పిండుకోవడానికి ఫ్రీగా ఉంటుందండి. ఇది నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాం, 50 రూపీస్ అయితే పడిందండి. పాలని ఈ విధంగా నిమ్మకాయని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే మన పాలు అనేది విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత ఇలా జల్లెడలో అయితే వేసుకుని శుభ్రంగా మన పాలు అనేది ముద్దగా చేసి పెట్టుకోవాలండి. ముద్దగా చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమైనా ఉందంటే ఐస్ వాటర్ అండి. ఐస్ వాటర్ వేయకపోతే పులుపు అనేది పోదండి, పుల్లగా ఉంటుందండి. అది 2 టైమ్స్ అయితే ఐస్ వాటర్తో బాగా కడుక్కొని పెట్టుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఒక గుడ్డలో తడి క్లాత్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుని అలా ఉంచాలండి, కదపకుండా. తర్వాత ఈ విధంగా ప్లేట్లో వేసుకుని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే క్రాక్స్ అనేవి పోయి మనకి బాగా స్ట్రక్చర్ అనేది అదే విధంగా గట్టిగా వస్తుందండి. వాటర్ అనేది బాగా పిండేసుకున్నాక ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. తర్వాత మన పాకాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇందులో ఒక గ్లాసు పంచదారని యాడ్ చేసుకుని ఒక గ్లాసు వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మన పందారు అనేది కరిగేదాకా ఒక 5 నిమిషాల పాటు దీంట్లో పాకాలు ఏం అవసరం లేదండి, జస్ట్ పందారు కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది. అలాగే ఇలాగ ఒక్కొక్కటిగా చిన్న చిన్న రౌండ్స్గా మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈలోగా మన పాకం అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో ఒక్కొక్క దాంట్ని వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు ఉంచాలి, అసలు మిక్స్ చేయకూడదండి. అలాగే యాలక్కాయల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న రసమలైని అయితే కనుక వేసినప్పుడు మిక్స్ చేయకోకుండా ఒక్కొక్కదాన్ని పాకంలోకి అయితే అలా వేసేసుకోవాలండి. మిక్స్ మాత్రం అసలు చాలా వరకు మిక్స్ చేసేలా ఉంటే మొత్తం నేనైతే అలా మిక్స్ చేయకుండా ఇలా ఉంచాలి. చూసారుగా ఉన్నాయండి. వీడియోలో తర్వాత మనం పాలను కూడా వెయిట్ చేసుకోవాలి. మిక్స్ మాత్రం చేయకూడదు. అలాగే మనం పాలను కూడా వెయిట్ చేసుకోవాలండి. ఈలోగా ఒక 5 మినిట్స్ 2 గ్లాసుల పాలను అనేది మరగబెట్టేసి అనేది చిక్కగానే ఉండాలి. మరగబెట్టుకున్న దాంట్లో నేచురల్ గా ఫుడ్ కలర్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదండి. పసుపు అనేది యూజ్ చేయకుండా పసుపుని అయితే యూజ్ చేస్తున్నాను. పసుపు అనేది మన హెల్త్ కి చాలా మంచిది. యూజ్ చేయడం వల్ల మన రసమలై అయితే రెడీ అయిపోయింది.